వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వందే భారత్ రైల్లో భజన చేస్తూ హైదరాబాద్ నుండి తిరుమలకి. హైదరాబాద్ నివాస్ న్యూస్. తిరుమల లడ్డు వివాదంపై తిరుపతికి రైల్లో భజన చేస్తూ ప్రయాణించిన బీజేపీ సీనియర్ నాయకురాలు మాధవిలత Rama Rama Hare 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 Rama Hare Krishna Hare Rama Hare Krishna Rama Rama Hare Krishna Hare Rama Hare Krishna Rama Rama Hare Krishna Hare Rama Hare Krishna Rama Rama Hare Krishna Hare Rama Hare Rama Hare Krishna Rama Rama Hare Krishna Hare Rama Hare Krishna Rama Rama Hare Krishna Hare Rama Hare Krishna Rama Rama Hare Krishna Hare Rama Hare Krishna Rama Rama Hare Rama Hare Krishna Rama Rama Hare Krishna 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 ఎర్రగడ్డ తాండా, దుబ్బ తాండా, కొత్తూరు, గోపతాండా, గొల్లగూడెం గ్రామ ప్రజలు అందరికీ 28/9/2024 నాడు ఎర్రగడ్డ తాండా మా ఇంటి వద్ద మా అమ్మ కీర్తిశేషులు బానోతు బుచ్చమ్మ గారి జ్ఞాపకార్థం 21వ వర్ధంతి సందర్భంగా సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడను. మీకు అన్ని ఉచిత పరీక్ష చేసి మెడిసిన్ కిట్ అందించడం జరుగుతుంది. మీ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకి మరియు పెద్దలకి మీ ద్వారా అర్థమయ్యేలా తెలియజేయగలరని నా యొక్క విన్నపం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ మా గ్రామ పంచాయతీ ప్రజల కోసం బాధ్యత తీసుకొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు శ్రీమతి బుచ్చమ్మ, వైఫ్ ఆఫ్ సోమ్లా నాయక్ గారి కుటుంబ సభ్యులు. బిల్డింగ్లతో కూల్చిన హైడ్రా. సంగారెడ్డి జిల్లా నివాస్ న్యూస్. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపురంలోని పెద్ద చెరువులో ఓ వ్యక్తి ఏకంగా 3 అంతస్తుల భవనం నిర్మించాడు. ప్రస్తుతం చెరువు నీరు ఆ భవనం కిందికి వరకు వచ్చాయి. దీంతో బిల్డింగ్ FTL పరిధిలో అక్రమంగా నిర్మించారని గుర్తించిన హైడ్రా దాని ద్వారా నేలమట్టం చేసింది. ఈ క్రమంలో శిథిలాలు ఎగిరిపడి 2 గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోరాట స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ ఈరోజు నేలకొండపల్లి కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల శాఖ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ మాట్లాడుతూ భూమి కోసం, ముక్తి కోసం, అణగారిన వర్గాల విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట యోధులు భూస్వాములకు, జమీందారులకు
శ్రమజీవులు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవంత ఐలమ్మ వారి పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని కారణంగా చాకరి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో విస్తృతంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు అనంత ఉపేందర్, మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్, జిల్లా నాయకుడు మన్నె కృష్ణారావు, మోహిద్దీన్, వీరబాబు, గోవిందరావు, గోపి, సూరిబాబు, భారతీయ జనతా పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.